నమస్తే అండి, వెల్కమ్ టు విశాలాక్షి లాక్స్. ఈరోజు గుత్తి వంకాయ కూర ఈజీ ప్రాసెస్లో చేద్దామండి. ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, 4 లవంగి మొగ్గలు వేసి మిక్సీలో పేస్ట్ చేసుకుందామండి. ఈ పేస్ట్లో తగినంత పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుందామండి. ఈ మిక్స్ చేసిన మిశ్రమాన్ని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుత్తి వంకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయల్లో అలాగే స్టఫ్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, స్టఫ్ చేసి ఉంచుకున్న వంకాయలను నూనెలో వేసి ఫ్రై చేయాలి. వంకాయలన్నింటినీ వేసి మూత పెట్టుకుని కాసేపు ఫ్రై అవనివ్వాలండి. ఇవి కాసేపు మగ్గిన తర్వాత మూత తీసి చూడాలి. కూర అడుగంటకుండా కాసేపు కలపాలండి. మళ్ళీ మూత పెట్టి మగ్గనిద్దాం. మళ్ళీ తగినంత కారం, కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టుకుందామండి కర్రీని. ఇంకా కూర అయితే మగ్గాలి, మూత పెట్టుకుని చూద్దాం. వంకాయ కర్రీ అయితే మగ్గిపోయిందండి. ఈ విధంగా ఈజీ ప్రాసెస్లో వంకాయ కర్రీ చేసుకోవచ్చండి. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.